హరీష్ రావు గారు అప్పుడేమో అప్పులు చేసారు, ఇప్పుడేమో అబద్ధాలు చెప్తారు. అప్పుడేమో బకాయిలు పెట్టారు, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తారు. అప్పుడేమో బంగారు తెలంగాణ అన్నారు, ఇప్పుడేమో రోజుకో వేషం వేసుకొని బాధలున్నాయి అంటారు. మీరు ఇచ్చిన సమస్యలే కదా అవన్నీ. మీరే అన్నారు రైతులకు ఎన్ని చేసినామని. 30,000 కోట్ల రైతు రుణమాఫీ చేయకుండా ఎందుకు ఆపిర్రు? అవన్నీ అట్లనే ఉన్నాయి కదా. ఉచిత కరెంట్ ఇచ్చినామన్నారు. 40,000 కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి కదా. లాస్ట్కి మీరు రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ 30 సంవత్సరాలు తాకట్టే కాకుండా 1 ఇయర్ బిఫోర్ కూడా మద్యం టెండర్లు వేసుకొని వచ్చిన ఆదాయం కూడా మీరే తీసుకున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా భజనలు మానుకొని వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది. మీరుంటే గొప్పగా ఉంటే, ఇతరులుంటే తప్పు ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాగుంటుంది. హరీష్ రావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి, డిబేట్ కాదు సబ్జెక్ట్ మాట్లాడండి. లేదు అధ్యక్ష, ఇప్పుడు నేను సభలో వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తుంటే డీవియేషను, డిస్ట్రక్షను, డైవర్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎంతమంది డైవర్షన్ చేసిండ్రో మీరు చూస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు లేచి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో ఉన్నప్పుడు ఇదే జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా మాట మార్చి మా జలయజ్ఞం అని చెప్పి మాట్లాడబట్టి అదే ఓఆర్ఆర్ ను అష్టవంకర ఉంది అని ఇదే రేవంత్ రెడ్డి గారు విమర్శలు చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఓఆర్ఆర్ గురించో జలయజ్ఞం గురించి మాట్లాడే హక్కు ఉంటుందా? నాకు తెలుగుదేశంలో ఉంటేనేమో ధనయజ్ఞం అంటివి, అష్టవంకర అంటివి, ఇవాళనేమో మాట మార్చి మాట్లాడబట్టివి. ఇక అధ్యక్ష అక్క ఒక్క నిమిషం అక్క ప్లీజ్. హరీష్ రావు గారు ఒక్క నిమిషం. సబ్జెక్ట్ అంతా కూడా ఇప్పుడు మనం పెట్టిన దాంట్లో గ్యారంటీస్కి సంబంధించి మేము చూపించింది తప్పు, నేను చెప్పేది రైట్ అని వారు ఒక కాగితం తీసుకొని వచ్చి సభని బయట మాట్లాడారు. అదంతా వదిలేసి మిగతా అన్ని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. లేని పని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు వారు అప్పుడెప్పుడు ఏదో ఉన్నారు మాట్లాడారంటే అది అసంబద్ధమైంది. అది అసంబద్ధమైంది, సంబంధం లేనటువంటి అంశాలు ఈ రకంగా అంటే మన దగ్గర విషయం లేనప్పుడు మిగతా అన్ని మాట్లాడుతుంటాం అధ్యక్ష. సబ్జెక్టు మనం పెట్టింది దీనికోసం ఆర్బీఐది అండి. ఆర్బీఐది మీరు మళ్ళీ ఫిబ్రవరి 1 నెల అయితే అది కూడా వచ్చేస్తుంది. 1 నెల అయితే దానిపైన యాక్చువల్స్ సిఏజీ వాళ్ళు ఇస్తారు, అది కూడా మళ్ళీ అప్పుడు అది వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడచ్చు. దయచేసి సార్ చాలు, ఎనఫ్ ఆఫ్ డిస్కషన్. మిగతా సభ్యులకు కూడా ఇవ్వండి అధ్యక్ష. రొటేషన్ మీద మిగతా పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడాలా. అందరికి ఇచ్చి ముగించండి అధ్యక్ష. థ్యాంక్ యూ. 5 minutesలో కంప్లీట్ చేయండి ప్లీజ్ సార్. 5 minutesలో నేను సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతున్నా కదా అధ్యక్ష. ఏం చెప్పే ప్రయత్నం చేసిన ఇప్పటిదాకా? కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారసత్వంగా ఇచ్చిన 72,000 కోట్లు మా ఖాతాలో కలిపినరు. 11,000 కోట్లు కార్పొరేషన్ అప్పు మా ఖాతాలో కలిపినరు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం లేనిది, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి అప్పులు మా ఖాతాలో 1,54,000 కోట్లు కలిపినరు. అన్ని తీసేస్తే బీఆర్ఎస్ హయాంలో కరోనా సహా, ఉదయ్ సహా గ్రాంట్ రూపంలో రావాల్సింది కేంద్ర ప్రభుత్వం బలవంతంగా రిద్దిన అన్ని కలిపితే కూడా బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 4,17,000 కోట్లని మళ్ళీ మీ వైట్ పేపర్ ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా నేనేం చెప్పినా, మీరు ఏడాది కాలంలోనే 1,27,000 కోట్ల అప్పు చేశారు అని మీ కాయిదాల ఆధారంగానే చెప్పాను. అదేవిధంగా వాస్తవాలు మాట్లాడితే మా గొంతు నొక్కడానికి ఇవాళ ఈ కార్ రేసింగ్ మీద మహేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు మహేశ్వరరెడ్డి గారు అప్పుల మీద గౌరవ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి వైట్ పేపర్ మీద ఒక 2 minutes మాట్లాడతాను సార్. ఇది 2 సార్లు సార్, ఇది 3 సార్లు కూర్చోబెడతారా సార్? స్పీకర్ సార్, మేము మిమ్మల్ని కలిసి కూడా మీకు లెటర్ ఇచ్చాం. మేము పారదర్శకంగా గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. చర్చ పెట్టి నిజం. మహేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రం
గతంలో చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఇప్పుడు చేసినటువంటి అప్పుల విషయంలో కానీ ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈరోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేయడం, మరి ఈరోజు కాంగ్రెస్ సర్కార్ గత ఏడాది కాలంలో దాదాపు 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి గత ప్రభుత్వం చేసేటువంటి అప్పుల మీద మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. దొంగ అన్నట్టుగా ఇందాక మరి ఎవరు మాట్లాడుతూ అన్నారు అధ్యక్ష. మరి అది ఇక్కడ తీసుకోవచ్చా తీసుకురా తెలియదు, కానీ ఒకవైపు వేలు చూపిస్తున్నప్పుడు 3 వేలు మీ వైపు కూడా చూపిస్తున్న సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి. మీరు కూడా వారి బాటలోనే గత ప్రభుత్వం చేసిన బాటలోనే మీరు కూడా నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నది అధ్యక్ష. మీరు కూడా అన్ని డివిజన్స్ చేస్తూ ఈరోజు 1,27,000 కోట్ల అప్పు ఏ రకంగా చేశారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. ఒకవైపు ఎఫ్ఆర్బిఎం చట్టం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది అధ్యక్ష. జిఎస్డిపిని కూడా 15 లక్షల కోట్లు అని చెప్తా ఉంటే దాన్ని 16,50,000 కోట్లుగా చూపిస్తున్నారు. 16,50,000 కోట్లకు గాను కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్టు 3.5% మీరు లోన్ తీసుకోవచ్చు అంటే ఏ రకంగా చూసినా అది 57,000 కోట్లకు మించి రాదు అధ్యక్ష. మీరు 57,000 కోట్ల అప్పుని ఈరోజు 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చామని చాలా స్పష్టంగా సభాముఖంగా చెప్తున్నారంటే మీరు ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? అంతేకాకుండా దీంట్లో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఎఫ్ఆర్బిఎం చట్టం పరిధిలోని లోను 52,000 కోట్లట అధ్యక్ష. దాన్ని నిన్న మొన్న తీసుకున్న 3-4 కోట్లు కలుపుకుంటే అది 55,000 కోట్లు దాటుతుంది అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం పరిధిలో లేనటువంటి అప్పులట అధ్యక్ష. అవి కార్పొరేషన్, ఎస్పీవీలు, ఇతరత్ర ద్వారా తీసుకున్నటువంటి నాన్ గ్యారంటీస్ తీసుకున్నటువంటి అప్పులన్నీ కలిపితే 1,27,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి గారు ఒప్పుకుంటా ఉన్నారు అధ్యక్ష. మరి ఈ రకంగా ఎఫ్ఆర్బిఎం చట్టాన్ని ఉల్లంఘించి గత ప్రభుత్వం చేసిన విధంగా మేము కూడా చేస్తాం, మేము కూడా అప్పులు తీసుకొస్తాం, ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారుస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కావాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు గత ప్రభుత్వం బ్రహ్మాండంగా మ్యానిపులేట్ చేసింది, గత ఆర్థిక మంత్రి గారు మ్యానిపులేట్ చేశారు, మరి మేము కూడా ఎందుకు మ్యానిపులేట్ చేయొద్దు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అసలు విషయంలో కాకుండా మీరు చేసినటువంటి అప్పులు ఏ రకంగా తీరుస్తారు, అప్పుల భారాన్ని ఏ రకంగా తగ్గిస్తారో చెప్పకుండా గత ప్రభుత్వం అప్పులు చేసింది అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు ఎందుకోసమని అప్పులు చేస్తూ ఉన్నారు, భావి తరాలకు ఎందుకు అప్పుల భారాన్ని ఈ రకంగా పెంచుతూ ఉన్నారో మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇప్పటి వరకు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పు తీసుకున్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సరే, వారు 4 లక్షలు అంటా ఉన్నారు, మీరు 7 లక్షలు అంటా ఉన్నారు. ఏ రకంగా మ్యానిపులేట్ చూపించినా లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పు జరిగింది కదా అధ్యక్ష. మరి ఒకవైపు అప్పుల ఇంత పెద్ద ఎత్తున అప్పులు పెరిగితే మీరు అప్పుల భారాన్ని తగ్గించాల్సింది పోయి మీరు కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అదే బాటలో నడిచే ప్రయత్నం చేయడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒకసారి మీరు చూసినట్లయితే అధ్యక్ష, 2004 నుంచి 2014 వరకు కేంద్ర ప్రభుత్వం, సిన్స్ శ్రీ నరేంద్ర మోడీ గవర్నమెంట్ కేమ్ ఇన్ టు పవర్, ద ట్యాక్స్ డెవల్యూషన్ has increased from 32% to 42%, resulting in a total sum of 1.60 lakh crores being allocated to Telangana, wherein 2004 to 14 అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో కేవలం 45,000 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. కానీ 2014 నుంచి 23 వరకు ఈ రాష్ట్రానికి 1,60,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అంతేకాకుండా అడిషనల్గా సెంట్రల్ మినిస్ట్రీస్ ద్వారా 5,21,000 కోట్లు, జిఎస్టీ కంపెన్సేషన్ 15,329 కోట్లు, ఎంపీ లాజ్ ద్వారా 1000 కోట్లు, బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్ కోసం 2,250 కోట్ల అధ్యక్ష. అంటే 6,81,000 కోట్ల రూపాయలు 9 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత మన రెవెన్యూ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఈ లక్షలాది కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేసి అప్పులు తీసుకొచ్చి దేనికోసం ఖర్చు చేశారో మరి ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మేము 1,27,000 కోట్ల అప్పు తెచ్చాం, దాంట్లో నుంచి 66,000 కోట్ల రూపాయలు రీపేమెంట్ చేశామంటున్నారు అధ్యక్ష. కానీ రీపేమెంట్ చేసిన దాంట్లో వడ్డీ ఎక్కువ ఉంది. అసలు కేవలం దాంట్లో 17,000 కోట్లు మాత్రమే అసలు ఉంటే
మిగిలిందంతా వడ్డీ కిందకనే పోతుంది అధ్యక్ష. మన అప్పుల భారం తగ్గడం లేదు. మళ్ళీ కొత్తగా తెచ్చిన 1,27,000 కోట్లు అప్పుగా కొత్తగా మన దాంట్లో యాడ్ అవుతున్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఏదో గారడీ చేసే ప్రయత్నం, హరీష్ రావు గారు చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం వీరు చేస్తా ఉన్నారు. మీరు తప్పు చేసిండ్రు కాబట్టి మాకు కూడా లైసెన్స్ ఉంది, మేము కూడా ఇదే మాదిరిగా తప్పు చేస్తామన్నట్టుగా ఒకవైపు బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఉంటే, ఈ రాష్ట్రం కేవలం మీ బేరిజాలకు పోకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని దివాళా దిశగా నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప, వారి బాటలో మేము నడుస్తామన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మేము నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము ఏం చేసామన్న ఆలోచన చేయకుండా చాలా తప్పిదాలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. మొన్న కాగ్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తుందన్న సంగతి కాగ్ కూడా మనం ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ తెలంగాణ రాష్ట్ర ఆదాయ వ్యవహారాలపై అక్టోబర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈసారి బడ్జెట్లో అన్ని రకాల రాబడుల కింద 2,74,057 కోట్ల అంచనా వేయగా కేవలం 45.97% మాత్రమే నిధులు సమకూరినాయి అధ్యక్ష. ఇందులో రెవెన్యూ రాబడులు 2,21,242 కోట్లు అంచనా వేయగా కేవలం 90,844 కోట్లు మాత్రమే, మూలధనం రాబడులు 52,815 కోట్లు అంచనా వేయగా 35,145 కోట్లు మాత్రమే సమకూరినాయి. ఈ రకంగా రాబడులు తగ్గినాయి అధ్యక్ష. కేవలం అప్పుల మీదనే ఈ రాష్ట్ర ఆదాయం ఆధారపడినప్పుడు మీరు కేవలం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేక ఇదే నిబంతో ఎదుటి వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రకంగా ముందుకెళ్తా ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అదే కాదు అధ్యక్ష, the Deputy Chief Minister of Telangana, Mr. Batti Vikramarka Malluji, has presented the budget for the state of financial year 24-25 on July 25th for rupees 2,91,159 crores. The gross state domestic product of Telangana 24-25 at current price is estimated as 16.5 lakhs. As it is only 15 lakh crores, but they have estimated as 16.5 lakh crores. An increase of about 12.5% over 23-24. Deficit debt and FRBM target for 24-25. The Telangana Fiscal Responsibility and the Budget Management Act 2005 provides annual target to progressively reduce the outstanding liabilities. Kane, revenue deficit and fiscal deficit of the state government. The fiscal deficit, it is the excess of total expenditure over the total receipts. This gap is filled by borrowing by the government through only loans, Adhyaksha. This increase of loan liabilities ki perige ఆస్కారం ఉన్నదని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. నేను ఒకటే అడగదలుచుకున్నాను అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పులు 52,000 కోట్ల రూపాయలు అయితే, ఇప్పుడు ఈ నెలలో ఇంకా తీసుకున్నటువంటి 4,000 కోట్లు కలిపితే 55,000 కోట్లు రాగా, ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా దొడ్డదారులు తీసుకున్నటువంటి అప్పుల గురించి ఇంత స్పష్టంగా మీరు సభాముఖంగా మనకు తెలియజేసిన తర్వాత, ఇది ఎఫ్ఆర్బిఎం చట్టంలో రాకుండా ఏ రకంగా ఉంటుందని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఖచ్చితంగా ఒక సర్క్యులర్ వచ్చింది అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి. ఎనీ లోన్, ఏ లోన్ అయినా సరే మీరు ఎస్పీబీఎంలో తీసుకున్నా, కార్పొరేషన్ ద్వారా తీసుకున్నా, ఆ లోన్ అంతా కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కిందకి బికాజ్ ఎనీ లోన్ రీపేబుల్ బై ద గవర్నమెంట్ షుడ్ కమ్ అండర్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అని. అవన్నీ కాకుండా వీరు కేవలం ప్రైవేట్ లోన్స్ అనో, నాన్ గ్యారంటీ లోన్స్ అనో, గ్యారంటీ లోన్స్ అనో ఎఫ్ఆర్బిఎం పరిధిలో రాకుండా ప్రయత్నం చేసే లోన్స్ తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అది నిజంగా కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశము అధ్యక్ష, ఈరోజు దాదాపు 400 ఎకరాల భూమి అధ్యక్ష, 400 ఎకరాల భూమిని ఈరోజు ప్రైవేట్ సంస్థలకి ఈరోజు తాకట్టు పెట్టి దాని ద్వారా 20,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం అయితే చేస్తూ ఉన్నది అధ్యక్ష. ఇది ఫైనాన్స్ సంస్థలకు దాదాపు, ఇది కోకాపేట, రాయదుర్గం ఎకరానికి 75 కోట్లు విలువ చేసేటువంటి భూమిని వీళ్ళు టీజీఐఐసికి దారాదత్తం చేసి దాన్ని ఎన్కాష్ చేస్తారా, తాకట్టు పెడతారా, తద్వారా మాకు 20,000 కోట్ల రూపాయలు లోన్ రావాలని చెప్పి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు కాళ్ళకు గారెలు కట్టుకుని తిరుగుతూ ఉన్నారు అధ్యక్ష. బొంబాయికి, ఢిల్లీకి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు 20,000 కోట్ల రూపాయలు తీసుకురావడానికి బొంబాయికి, ఢిల్లీకి తిరుగుతూ కేవలం
20,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ బ్యాంకుల ద్వారా మర్చెంటైల్ బ్యాంకుల ద్వారా తీసుకురావడానికి అధ్యక్ష, దానికోసం కమిషనర్ అధ్యక్ష. నేను కేవలం బిల్లులు ఇవ్వడానికి కమిషన్ అనుకున్న అధ్యక్ష. ప్రభుత్వ లోన్లు తీసుకురావడానికి కమిషన్ రావడం అనేది మేము మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఇచ్చి, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం కమిషన్ ఇచ్చి, అప్పు తీసుకురావడానికి కోసం కమిషన్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అప్పు తీసుకురావడం అనేది ఇది ఎప్పుడు గతంలో చూడలేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు రావాలంటే మర్కెంటైల్ బ్యాంకులకు బ్రోకర్లకు పర్సెంటేజ్ ఇచ్చి, బ్రోకర్లకు 2-3% ఇచ్చి ఈరోజు లోన్లు తీసుకునేటువంటి దుస్థితి, దుర్గతి రాష్ట్రానికి పట్టిందంటే ఇంతకైనా నీచం ఇంకొకటి లేదు అని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.